హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనము కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్ని సపరేట్ చేసాం కదా. సో దాని తర్వాత ప్రాసెస్ ఏందో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ మేము ఒక బకెట్ తీసుకున్నాము. ఆ బకెట్లో ఇలాగా ఎండుటాకులన్నీ ఇలాగా కొంచెం వచ్చేదాకా వేసుకున్నాం అనమాట. సో దాని తర్వాత మేము ఏం చేస్తామంటే ఒక లేయర్ ఇదిగో ఇలాగా ఒక స్పూన్ అలాగా ఇదిగోండి ఈ కిచెన్ వేస్ట్ డీకంపోజర్ని వేసుకుంటున్నాము. సో కనిపిస్తుంది కదా బొకాషి అనేసి. సో ఇలాగా వేసుకుంటున్నాము. దాని తర్వాత ఒక లేయర్ మేము ఒక మట్టి వేసుకుంటున్నాం, చూసారా మట్టి. దాని తర్వాత ఈ వేస్టేజ్ ఉంది కదండి, దీన్ని కూడా ఒక లేయర్ వేసుకుంటున్నాము, చూడండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పౌడర్ అంత బాగా ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ పౌడర్ వేసుకుంటున్నాము. పౌడర్ ఇప్పుడు మళ్ళీ మట్టి, మళ్ళీ ఈ కిచెన్ వేస్టేజ్. సో ఇలాగా లేయర్లు వేసిన తర్వాత మేము ఈ బకెట్ని ఒక 2 months దాకా పక్కకు పెట్టేస్తామండి. సో దాని తర్వాత డైరెక్ట్ ఇందులోనే మేము సీడ్ వేసి దాన్ని చెట్టుని పెంచుకుంటున్నాం అనమాట. సో ఇది ఆల్రెడీ మేము ఒకసారి చేసాము. సో దానివల్ల మాకేంటంటే ఆ తీగ పెట్టామన్నమాట. ఆ తీగ చాలా బాగా ఈల్డింగ్ వస్తుంది అనమాట. సో మేము ఇది సెకండ్ టైం చేస్తున్నాము.